హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మీకు ఫ్రాక్ అండి చూపించబోతున్నాను. ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో చూపిస్తున్నానండి. ఇగోండి, నేను ఒక శారీ, పట్టు శారీ తీసుకున్నాను. ఈ శారీ ఏంటంటే లెంత్ కూడా తక్కువ ఉంది, 4.5 మీటర్స్ ఉందన్నమాట. అందుకు నేను ఈ శారీ చిన్నది కూడా అయిపోయింది అనేసి ఇలా ఫ్రాక్లా కన్వర్ట్ చేద్దాము అనుకొని ఫ్రాకు స్టిచ్ చేస్తున్నానండి. ఈ శారీలో నాకు ఏంటంటే నాకు అవసరమైన పార్ట్ ఏ లుక్ కావాలి అనేది నేను చూసుకుంటున్నానండి. నాకైతే ఆ మిడిల్లో లైన్స్, బుటీ లైన్స్ ఇచ్చారు కదా, ఆ లైన్స్ నాకు లైక్ అవ్వలేదు. ఆ లైన్స్ తీసేసి నేను శారీ మొత్తం యూజ్ చేద్దాము అనుకున్నాను. గొండి అది పళ్ళు పార్టు, మనకి ఫ్రంట్కి వచ్చే పార్ట్ని తీసానండి. ఓన్లీ మనకి బుటీస్ తక్కువగా వచ్చాయంటే 1.5 మీటర్ వరకు మనకి పళ్ళు వచ్చి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా, దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసాను. అంచును కూడా తీసానండి. నాకు అంచు నచ్చలేదు, అంచుతో ఉంటే లుక్ అంతగా అనిపించింది. అంటే రొటీన్గా శారీ లాగా అనిపిస్తుంది, ఒక ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటున్నట్టు ఉండాలి అని నేను అలా తీసాను. అంచు పార్ట్ని, పళ్ళు పార్ట్ని కూడా రిమూవ్ చేసాను. రిమూవ్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ మధ్యలో వచ్చే లైన్స్ నాకు నచ్చలేదు, అవి తీసేస్తున్నానండి. చూడండి వీడియోలో చూపించినట్టు వాటిని రిమూవ్ చేసి స్టిచ్చెస్ వేసేసి అవి కనిపించకుండా కవర్ చేస్తున్నానండి. ఆ స్టిచ్చెస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం క్లాత్ నాకు 3 మీటర్స్ మాత్రమే ఉంది. అవ్వండి, మొత్తం నేను లైన్స్ లాగా ఈ ఫ్రంట్ వైపు చూడండి కనిపిస్తున్నాయి కదా, 1.5 ఇంచులో 1 ఇంచులో కనిపిస్తున్నాయి. అవి చిన్న పెద్ద వచ్చాయి, సైజుని బట్టి అలాగ వచ్చిందన్నమాట మడతలు. అగోండి, అలాగా ఫిల్ట్లో పెట్టేసి నేను లోపల వైపు తిప్పేసుకుందాము అని. దీనికి 2 మీటర్స్ బాటమ్ లెంత్లో తీసుకున్నాను కదా. 2 మీటర్స్ మామూలుగా అయితే 3 మీటర్స్ తీసుకుంటారు ఏ ఫ్రాక్ అయినా బాటమ్ లెంత్కి. నేను ఇది లంగా టైప్లో 4 ముక్కల లంగా, 6 ముక్కల లంగాలు ఉంటాయి కదా, ఆ లంగా టైప్లో కట్ చేసి నేను అటాచ్ చేసుకుంటున్నాను. అలా ఎందుకు అటాచ్ చేసుకుంటున్నాను అంటే ఇది కుర్చీలు వస్తాయి కదా, కుర్చీలు వస్తే నడుము దగ్గర ఎత్తుగా అనిపిస్తుంది కాబట్టి నేను అలా చేస్తున్నానండి. మళ్ళీ లైనింగ్ కుర్చీలు పెట్టి మళ్ళీ శారీకి కూడా, శారీ పీస్కి కూడా కుర్చీలు పెట్టామనుకోండి అది బాగా ఎత్తుగా అయిపోయి నడుము లావుగా అనిపిస్తుంది. అందుకని నేను లంగా కటింగ్ చేసి వేద్దామని ఇలా లంగా కటింగ్ చేసుకుంటే 2 మీటర్ల ఫ్యాబ్రిక్ అయితే ఎవరికైనా సరిపోద్దండి. ఫ్రాక్స్కి అంబ్రెల్లా కాకుండా ఇలాగ కటింగ్ కుర్చీ వాటికి ఫ్రాకులకి అయితే మీరు లంగా కటింగ్ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది కూడా. అందుకు అదిగోండి, నాకు బాటమ్ లెంత్ అనేది నాకు ప్లెయిన్గా కావాలి కాబట్టి నేను అలా జాయింట్ చేసినట్టు స్టిచ్చెస్ వేసాను. కానీ ఆ స్టిచ్చెస్ కూడా ఏం కనిపించవండి. ఇదిగోండి, ఇప్పుడు టాప్ పార్ట్ని తీసుకున్నాను. ఈ టాప్ పార్టు నేను బోట్ నెక్ షేప్లో నేను చెయ్యాలనుకుంటున్నాను. అందుకు నాకు 14 ఇంచులు 14 ఇంచెస్ భుజం తీసుకున్నాను. తీసుకొని 5 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ నెక్ పెట్టుకున్నాను. బ్యాక్ హోల్ అండి, చిన్న బాదం షేప్ హోలు పెట్టుకుందాం అనేసి మార్కింగ్ చేస్తున్నాను. ఏ ఫ్రాక్ అయినా సరే మనకి బోట్ నెక్ స్టిచ్ చేయాలి అనుకుంటే మనం భుజం పార్ట్ని ఎక్కువగా తీసుకోవాలి. అంటే మన భుజం 14 ఇంచెస్ వచ్చిందంటే 6.5 అలా తీసుకోవాలండి. ఇది పెద్దవాళ్ళకైనా సరిపోయే సైజ్ అన్నమాట, కొంచెం బొద్దుగున్న వాళ్ళకైనా సరిపోద్ది. నేనేంటంటే చిన్న బాదం షేప్ హోలు ఇద్దాము అనుకుంటున్నాను. నాకు ఈ కలర్కి పైపింగ్ అనేది
సిల్వర్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించింది. ఇందులో అయితే డార్క్ సిల్వరు కాదు, అలాగని గోల్డ్ కాదండి, చిన్న లైట్ షేడ్లో గోల్డ్ ఉందన్నమాట. కాకపోతే సిల్వర్ కలర్ అయితే బాగుంటుంది అనిపించి నేను ఆ బుటీస్ని కూడా తీసుకోకుండా అందుకే కింద ప్లెయిన్ పెట్టేశాను శారీకి. అలా పెట్టుకొని నేను పైపింగ్ అనేది సిల్వర్ కలరు ఇద్దాము, హైలైట్ అవుద్ది అనిపించింది. ఇదిగోండి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు నేను రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఇది ఫ్రంట్ నేను ప్రిన్స్ కట్ పెట్టాలనుకుంటున్నానండి. మీరు ప్రిన్స్ కట్ పెట్టేటప్పుడు దారం రిమూవ్ చేసి మార్కింగ్ చేసిన తర్వాత అలా స్టిచ్చెస్ వేసుకొని లైన్స్ మీరు ఆ స్టిచ్చెస్ పడతాయి కదా, ఆ పడిన తర్వాత లైన్స్లా చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ దారం పెట్టి వేసుకోండి. మీకు కదలకుండా ఉంటుంది. ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా సరే ప్రిన్స్ కట్ చేసేటప్పుడు మళ్ళీ బ్లౌజ్కి ఏంటంటే కింద డాట్ ఏంటి పెంచవలసి వస్తుంది. కాబట్టి అది కొలతలు పెట్టి ఫిజిక్ని బట్టి చేయాలండి. ఫ్రాకులకి అయితే అలాగేమీ అవసరం లేదు. ప్రిన్స్ కట్ అనేది ఒక షేప్ ఇచ్చేస్తే సరిపోద్ది. అగోండి నేను పైపింగ్ కోసం క్లాత్ తీస్తున్నాను. క్రాస్ పీసులు తీసుకోవాలండి పైపింగ్ కోసం. క్రాస్ పీసులు తీసుకొని నేను రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నానండి ఇప్పుడు పైపింగ్, థ్రెడ్ పైపింగ్. బ్యాక్ పార్ట్ చిన్న బాదం షేప్ పెట్టాను కదా, ఆ బాదం షేప్ కూడా పైపింగ్ వేస్తున్నాను. వాటికి కూడా క్రాస్ పీసులే తీసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు మీరు కరెక్ట్గా నీట్గా చేసుకుంటే మీరైనా సరే స్వయంగా ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా బ్లౌజ్ కటింగ్ రావాలి, బ్లౌజు స్టిచ్చింగ్ రావాలి అనేటట్టు ఫ్రాకులకి ఏమీ అవసరం లేదు. కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే ఫ్రాకులు స్టిచ్ చేసుకోవచ్చండి మీకు మీరే. ఇదిగోండి రౌండ్ తిప్పే దగ్గర ఏంటంటే చిన్న టక్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల థ్రెడ్ మనం పెట్టేటప్పుడు నీట్గా తిరుగుద్దండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు నీట్గా అలాగా థ్రెడ్ పెట్టి స్టిచ్చెస్ వేసుకోవాలి. మనం ఆ కార్నర్ దగ్గర వేసేటప్పుడు కరెక్ట్గా కార్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సూది కిందకి ఉంచి మనం టర్నింగ్ చేయాలండి. అలాంటప్పుడు ఆ టర్నింగ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఆ మూలలు బాగా నీట్గా తిరుగుతాయి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇదే మెయిన్ పాయింట్ అండి. ఆ కార్నర్స్ అనేవి సూదిగా రావాలి అంటే ఆ కార్నర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సూది కిందకి దించి మనం తిప్పాలన్నమాట. చూసారా, మీకు స్పీడ్లో పెట్టడం వల్ల మీకు తెలియట్లేదు. ఫ్రంట్ వైపు కూడా అలాగా ఘాట్లు పెడుతున్నాను. ఈ ఫ్రాక్ స్టిచ్ చేసే వీడియో అయితే 1.5 అవర్ పట్టిందండి. మొత్తం వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి స్పీడ్ పెట్టేసరికి 23 మినిట్స్ వచ్చింది. ఇంకా తక్కువ చెయ్యాలంటే ఇంకా చేయలేము. స్కిప్ చేయకుండా చూడండి నీట్గా. ఇదిగోండి అలా స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుందండి. ఇదిగోండి లోపల వైపు చిన్న ఫోల్డింగ్ చేసేసి మీరు స్టిచ్చెస్ వేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇదిగోండి చూసారా, మీకు కింద వైట్ కలరు బెంచ్ వల్ల ఏంటంటే మీకు నీట్గా ఆనట్లేదు కలరు, కానీ నార్మల్గా అయితే చాలా బాగుందండి. ఈ థ్రెడ్ పైపింగ్ వేయడమే చాలా బాగుంటుంది లుక్. వీడియోలో చూపించినట్టు డబుల్ స్టిచ్ వేసుకోండి. అలాగా లోపలికి పీసుని మడుస్తూ డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఆ భుజం దగ్గర కూడా స్టిచ్చెస్ వేసేయాలి. మనం ఫ్రాకు స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మనం చేసుకొని రెడీ పెట్టుకొని ఉంచుకోవాలండి ఫస్ట్. తర్వాత బాటమ్ పార్ట్ని నేనైతే అలాగే చేస్తాను.
ఇవ్వండి పైన కూడా ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి హెచ్చు తగ్గులు ఏవైనా ఉంటే ఆ భుజం పార్ట్ దగ్గర జాయింట్ చేసిన తర్వాత వాటిని నీట్గా చేసుకోవాలండి. చిన్నవి హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. అలా వచ్చేటప్పుడు కరెక్ట్గా క్రాస్గా ఉండేవి గట్రా కొంచెం ఉన్నట్టయితే తీసుకోవాలి. ఇదిగోండి ఇది లైనింగ్ పీసు బాటమ్ లెంత్ కోసం నేను లంగా కటింగ్ చేసినట్టు 6 ముక్కలు లంగా కట్ చేసినట్టు చేస్తున్నానండి. అలా క్రాస్ పెట్టేసి మనకి నడుము లెంత్ ఎంత ఉందో అలాగా తీసుకోవాలి. నాకైతే ఇది 32 సైజ్ అండి. 32 సైజ్ కాబట్టి నేను 6 ముక్కల లంగాలో 6 తీసుకున్నాను అనమాట. వన్ సైడ్ 6, ఆపోజిట్ సైడు 6 తీసుకొని క్రాస్ పెట్టేసి కట్ చేస్తాను. ఇవ్వండి అలాగా జాయింట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ జాయింట్ చేసుకొని లంగాలాగా మనం చేసుకోవాలి. తర్వాత కింద పార్ట్ని నేను కుర్చీలు పెడుతున్నానండి. ఇది ఎక్కువ కాదు, అంటే పీసు నార్మల్గా అయితే ఈ సైజు వాళ్ళకి ఒక 4 మీటర్స్ పడుతుందండి. నాకేంటంటే ఈ శారీలో ఉండే పీసు నేను బాటమ్ లెంత్కి యూజ్ చేయడానికి 3 మీటర్స్ మాత్రమే, పెద్ద పీస్ అయితే కాదు ఇది. అందుకు నేను చిన్న కుర్చీలాగా పెట్టుకుంటున్నాను. చిన్న కుర్చీ పెట్టుకుంటున్నాను. అదిగోండి అలా మీరు ఫ్యాబ్రిక్ తక్కువగా ఉండేటప్పుడు ఏ ఫ్రాక్ అయినా సరే ఇలాగా సిల్క్ ఫ్రాకులు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ చిన్నగా పెట్టుకుంటే బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ తక్కువగా ఉండేటప్పుడు ఇది పట్టుది, కానీ కొంచెం పెద్ద పీస్ ఉంటే కొంచెం పెద్ద ప్రిల్స్ అయితే బాగుండేది. కానీ పీసు తక్కువగా ఉంది, శారీ కదా, మరి అంతకంటే అడ్జస్ట్ చేయడానికి ఆప్షన్ లేదు నాకు. అందుకనేసి నేను ఆ 3 మీటర్స్లో ఫ్యాబ్రిక్లోనే ఎలా చెయ్యాలి అనేది చేసుకుంటున్నాను. అది ఆ మిడిల్లో ఉంచే పార్ట్ సైడు జాయింట్ చేసేవండి. నేను సైడ్ జాయింట్ చేయడం కోసం తీసుకునే పార్ట్లో అయితే ప్రిల్స్ పెట్టలేదు. మీరు అలాగా సైడ్ జాయింట్ వచ్చే ఖర్చుల్లోకి ప్రిల్స్ పెట్టారంటే ఖర్చులు లావుగా వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ లంగా కటింగ్ చేసి స్టిచ్ చేసి ఉంచాను కదా, ఆ పార్ట్ని ఈ కుర్చీ పెట్టిన పార్ట్ని జాయింట్ చేసుకుంటున్నాను. ఇవ్వండి వీడియోలో చూపించినట్టు అలా జాయింట్ చేసుకోండి. నీట్గా ఆ కుర్చీ లోపల మెలికగా రాకుండా నీట్గా వచ్చేటట్టు చేసుకుంటే లుక్ బాగుంటుందండి. ఇవ్వండి నేను సైడ్స్ కూడా ఫస్ట్ లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకుంటున్నానండి. అది మనం ఒక 5 ఇంచెస్ వరకు టాప్ లెంత్లో వదిలేసి మనం బాటమ్ పార్ట్ని మొత్తాన్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం నడుం పార్ట్ని జాయింట్ చేసుకుంటే మిషన్ మీద వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించదు, మనం తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుందండి. నేను ఏ ఫ్రాక్ కుట్టినా సరే ఇలాగే చేస్తాను. మనం బాటమ్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓన్లీ నడుము అతకడమే ఉంటుంది కాబట్టి ఆ నడుము అతికేటప్పుడు మాత్రం రెండు కలిపి చేస్తే సరిపోద్ది. చూసారా కుర్చీలు కింద పార్ట్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాను. నేను పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి. నాకు కావాల్సిన లెంత్ 8 అయితే సరిపోద్ది. ఈ అంచు పార్ట్ని తీసుకున్నానండి. అంచు పార్ట్ని తీసుకొని చిన్న పఫ్ వచ్చేటట్టు నేను కట్ చేసుకుంటున్నాను. నార్మల్ హ్యాండ్ మీరు ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసుకొని మీకు ఎక్కువ పఫ్ కావాలంటే ఒక 5 ఇంచెస్ పెట్టుకోండి. 5 ఇంచెస్ పైకి 5 ఇంచెస్ పెట్టుకొని నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తారో అలా కరువు తిప్పిస్తే సరిపోద్దండి. ఇవ్వండి వీడియోలో చూపించినట్టు అలా స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెడుతున్నాను చిన్న పఫ్ రావడానికి. నేను పళ్ళు పార్ట్ని తీసుకున్నానండి. ఆ పళ్ళు పార్ట్లో
వచ్చిందనమాట. ఇలా చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయని ఆ పార్ట్ని మాత్రం తీసుకున్నాను, పళ్ళు పార్ట్ని, ఓన్లీ హ్యాండ్కి. ఏంటంటే టాప్ పార్ట్కి బుటీస్ వచ్చేటట్టు పెట్టుకున్నాను కదా, అందుకు కింద ఎలాగా ప్లెయినే పెట్టాను కాబట్టి పైన అనేది కొద్దిగా లుక్గా అనిపిస్తుంది. అది రివర్స్ కాంబినేషన్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. కింద ప్లెయిన్, పైన బుటీసు. ఫ్రాక్స్ ఎప్పుడైనా సరే మనం బాటమ్ పార్ట్ని హెవీగా తీసుకుంటే టాప్ పార్ట్ని లైట్గా తీసుకోవాలి. అలాగైతే కాంబినేషన్కి బాగుంటాయి. నేనేంటంటే టాప్ పార్ట్ని కొంచెం బుటీస్ ఉన్నట్టయితే హెవీగా కనిపిస్తుంది, బాగుంటుంది అని, అంటే ఒక డిజైనర్ లేనిది జాయింట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. అలాగైతే మంచి లుక్ వస్తుంది. నార్మల్ శారీస్ అయినా సరే మీరు బ్లౌజ్ పీస్ కొద్దిగా వర్క్ బ్లౌజ్ పీస్ లాంటిది తీసుకొని కింద ప్లెయిన్ తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఫ్రాక్కి బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే సైడ్ జాయింట్ అండి, జాయింట్ దగ్గర నేను 1 ఇంచు పైకి పెట్టి కట్ చేస్తాను, చూసారా. మీరు ఫ్రాకులు ఎప్పుడైనా సరే ఇలా చేసేటప్పుడు మీరు ముందే సైడ్ కట్స్ పెట్టే దగ్గర మీరు 1 ఇంచ్ పైకి తీయడం అనేది ఫస్ట్ తీయకుండా ఇలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకున్నారంటే మళ్ళీ కట్ చేయని అవసరం లేదు. నేను మిడిల్ పార్ట్ దగ్గర చిన్న కట్స్ పెట్టుకున్నాను. మళ్ళీ కింద బాటమ్కి వేసే కుర్చీలు ఉన్నాయి కదా, దానికి కూడా కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు నేను కట్స్ పెట్టుకున్నానండి. పెట్టుకొని ఖర్చుల వైపు స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేశారంటే మీకు ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నా సరే సైడ్ ఖర్చుల్లోకి వచ్చేస్తాయి. చిన్నది 1/2 ఇంచ్ అయినా డిఫరెన్స్ ఉంటుంది కదా, మీరు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేయకుండా మిడిల్ నుంచి ఖర్చుల వైపు స్టిచ్ చేశారనుకోండి, అది కరెక్ట్గా వస్తాయి. మనం లాగినప్పుడు కానీ కొద్దిగా సాగినట్టున్నా సరే ఒక 1/2 ఇంచ్ డిఫరెన్సు వచ్చినా సరే అది సైడ్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పి వేయాలనే ఉండదు. కొత్త వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుద్ది. రెగ్యులర్గా అలవాటు ఉండే వాళ్ళైతే మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు చేసినా పర్వాలేదు, కానీ ఫస్ట్లో చేసేవాళ్ళు గట్రా అయితే మిడిల్ నుంచి ఇది ఒక టిప్ అనుకోండి, మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఖర్చుల వైపు చేశారంటే అది కరెక్ట్గా వస్తాయి. మళ్ళీ విప్పడం కుట్టడం అనే ప్రాసెస్లో లేకుండా నీట్గా వస్తాయండి. అదిగోండి నేను మొత్తం డబల్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. ఇవ్వండి వీడియోలో చూపించినట్టు నేను పై పార్ట్ని ఆల్రెడీ స్టిచ్చెస్ వేసాను కదా, డబల్ స్టిచ్చెస్ వేసుకున్నాను. కానీ కింద పార్ట్కి ఒక 5 ఇంచెస్ కిందకి ఉంచేసాను కదా జాయింట్ చేసేటప్పుడు, అక్కడ వరకు తీసుకుంటున్నాను. ఆ కింద పార్ట్ వరకు నేను స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. నేను మిగతా పార్ట్ అంతా రెడీ చేసి ఉంచాను కదా, మళ్ళీ ఆ కింద వరకు వేయవలసిన అవసరం లేదు. ఇదిగోండి మనకి ఎంత సైజు కావాలి అనేది చూసుకొని మనకి ఎక్స్ట్రా చిన్న పీసులు సైడ్కి కొట్టేసి ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. పెద్ద కష్టపడకుండా ఈజీగా చేసేయచ్చు మీరు ఇలా చేసినట్లయితే. అదిగోండి ఫ్రాకు రెడీ అయిపోయింది. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి బ్యాక్ థ్రెడ్స్ పెడతాను. బ్యాక్కి నేను కింద లైట్గా ఉంది కదా, లైట్గా ఉంది కాబట్టి నేను కింద క్యాన్ వేద్దాం అనుకున్నాను. 5 ఇంచెస్ లెంత్లో 2 మీటర్స్ నేను తీసుకుంటున్నాను, 3 మీటర్స్ తీసుకుంటున్నానండి. 3 లేయర్స్ లాగా తీసుకొని జాయింట్ చేసుకుంటున్నాను వాటికి. ఇదిగోండి క్యాన్ తీసుకున్నాను. క్యాన్ తీసుకొని ఆ క్యాన్ కూడా లైనింగ్ వేసుకుంటున్నానండి. ఇదేంటంటే స్టిప్గా ఉండాలి కాబట్టి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 5 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నానండి.
ఎందుకంటే వన్ సైడ్ రెండు వైపులు కూడా ఫోల్డింగ్ అనేది చెయ్యాలి కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను. ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 3 మీటర్స్ వచ్చేటట్టు తీసుకున్నానండి. ఇలా ఎందుకు వేస్తున్నానంటే కింద మనకి క్లాత్ లైట్ వెయిట్లో ఉంది కదా, గేరా కూడా ఎక్కువగా లేదు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే స్టిప్గా ఉంటుంది, కింద లాగి పెట్టి కిందకు ఉండేటట్టు ఉంటుందండి. రెడీమేడ్ ఫ్రాక్ లుక్ అనిపిస్తుంది. మీరు ఏ ఫ్రాక్ అయినా అంటే ఇలాంటి పట్టు టైప్లో ఉండే ఫ్రాకులకి మీరు ఇలా క్యాన్ వేసుకుంటే బాగా వస్తుంది నీట్గా. అవ్వండి బాటమ్ పార్ట్కి నేను వన్ సైడ్ జాయింట్ చేస్తాను కదా, జాయింట్ చేసి ఆ ఎక్స్ట్రా ఉండేది అదిగోండి నేను అలా వేస్తున్నాను. నీట్గా అలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టిప్గా ఉండాలన్నమాట. కింద ఒక అంచు ఉండేటట్టు ఉండాలి, కానీ అంచు కనిపించకూడదు. థిక్గా ఉండి స్టిప్గా ఉంటేనే ఫ్రాకు కింద మంచి లుక్ వస్తుందండి. ఇలా లైట్గా ఉండడం వల్ల ఏంటంటే పెద్ద లుక్ అనిపించలేదు నాకు. అందుకే మళ్ళీ క్యాన్ వేసి దీన్ని మళ్ళీ స్టిప్గా ఉంటే బాగుంటుందని నేను అలా రెడీమేడ్ లుక్ వస్తుందని చేస్తున్నాను. అదిగోండి మళ్ళీ పైన కూడా మనం ఫస్ట్ స్టిచ్ వేసాం కదా, దాన్ని రివర్స్ చేసి పైన కూడా స్టిచ్ వేస్తున్నాను. నాకైతే ఇలాగా సింపుల్గా ఉంటేనే ఈ ఫ్రాక్ బాగుంటుంది అనిపించింది. ఇంకా దీనికి ఏంటంటే కట్ వర్క్ లేస్ కానీ ఏమైనా వేసుకుంటే అది బాటమ్ పార్ట్కి మీకు నచ్చితే బాటమ్ పార్ట్కి వేసుకోవచ్చు లుక్ని బట్టి. నేనైతే తర్వాత వేస్తాను, కానీ ఇప్పుడైతే నా దగ్గర ఆ కట్ వర్క్ లేస్ లేదు, తెప్పించి వెయ్యాలి. గొండి పై పార్ట్ కూడా నేను వేసుకుంటున్నాను స్టిచ్. కట్ వర్క్ లేస్ ఏమైనా వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. వీటికి ఏంటంటే సిల్వర్ కలర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు రెడీమేడ్ ఫ్రాక్ అనిపిస్తుంది, కంపల్సరీ రెడీమేడ్ లుక్ అనిపిస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల. మీరు అంచు ఉంటే అవసరం లేదు, కానీ అంచు కొంచెం స్టిప్గా అనిపిస్తుంది కాబట్టి అంచు లేకపోతే ఇలా చేసుకున్నారంటే ఏ ఫ్రాక్ అయినా శారీ యూజ్ చేసే ఫ్రాక్కి లైట్గా ఉంది అనిపించే వాటికి ఇలా చేసుకుంటే లుక్ అయితే చాలా బాగా వస్తుందండి. అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే తర్వాత వేస్తాను దీనికి కట్ వర్క్ లేసు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కట్ వర్క్ లేసు నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.